నైవతత్వం తపక్కించిత్ తేస్యు సర్వత్ర దుఃఖితా. తీర్థములో స్నానం చెయ్యని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ నదులలో లేక సరస్సులలో స్నానం చెయ్యనివారు, జీవితంలో అంతో ఎంతో సువర్ణదానం చెయ్యనివారు, గురుమంత్రమును పొంది దానిని జపము చెయ్యనివారు ఎప్పుడు దుఃఖమే పొందుతారట. ముగ్గురి గురించి ప్రత్యేకంగా చెప్పారు. తీర్థస్నానము చెయ్యనివాడు, సువర్ణదానం జీవితంలో ఎంతో కొంత చెయ్యనివాడు, గురుమంత్రాన్ని అనుష్ఠానం చెయ్యనివారు. ఇటువంటి వాళ్ళు సర్వత్ర దుఃఖితా అంటే అన్ని చోట్ల దుఃఖమే పొందుతారు. అందువల్ల అంతో ఎంతో మనకి కలిగినంతలో సువర్ణదానం చేయాలి. అది ఎంతనే తీసి పక్కన పెట్టేయండి. తీర్థస్నానం తప్పక చెయ్యాలి. ఎంత చలేసినా మొహమాటలో కూడా స్నానం చెయ్యి. అందులో కేదారం బదరీకి వస్తున్నారు కదండి, ఇన్ని చుక్కలన్నా చల్లుకోండి. వచ్చేవాళ్ళు రాని వాళ్ళ కర్మ అది పక్కన పెడదాం. దురదృష్టవంతులు ఉంటారే వాళ్ళు పెళ్ళి పెటాకులు వీటిలో పడిపోతారు, వాళ్ళ కర్మ. కనీసం అదృష్టవంతులు కొంతమందినే వస్తారు. నేను మళ్ళీ చెబుతున్నాను, పురాణ ప్రమాణంతో చెబుతున్నాను, దౌర్భాగ్య జాతకులు చివరి మూమెంట్లో కూడా క్యాన్సిల్ అయిపోయి ప్రయాణానికి రాలేరట. పరమ యోగ జాతకులను ఉంటారు. ఆ యోగ జాతకులు ఎటువంటి వాళ్ళు అంటే లాస్ట్ మినిట్లో ఎవడో క్యాన్సిల్ వీళ్ళు వస్తారు. అది ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటుంది, లేక ఎక్కడో మహాత్ములతో సాంగత్యం చేసి ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళు చివరి క్షణంలో రాగలుగుతారు. నేను ఎంతోమందిని చూశాను అనమాట. అమరకంటక యాత్రలోనే చూశాను. లాస్ట్ మినిట్లో రాలేకపోయిన వాళ్ళు కొందరు. అప్పటిదాకా వాళ్ళకి ప్రయాణం గురించి తెలియదు. రేపు ప్రయాణం అనగా ఇవాళ వాళ్ళకి యోగం వస్తుంది, వచ్చేస్తారు, హాయిగా వెళ్ళి పారాయణ చేసుకుంటారు. అందువల్ల లలాట లిఖిత లేఖ పరిమార్ష్టున్న శక్యతే, నుదుట రాయబడిన రాతని మార్చటం ఎవ్వడి వల్ల కాదంటే ఇదే. అందుకని మేము అంతో ఎంతో సువర్ణదానం చేసుకోగలగాలి, తీర్థస్నానం చెయ్యాలి, గురుమంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. గురుమంత్రమును అనుష్ఠానం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలన్నమాట, నాకు యోగమును ప్రసాదించమని ఒక 9 రాత్రులు పరమాత్మని వేడుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ 3 మాకు లభించాలి, ఈ 3 మాకు లభించాలి అని మీకు తోచిన ఒక దైవాన్ని కోరుకోండి. ఆ దైవానుగ్రహంతో అందులోకి అడుగు పెడతారు.